అమ్మ వాళ్ళ ఇంట్లో వారం రోజులు ఉన్న తర్వాత తిరుగు ప్రయాణం అయితే అయిపోయాను. విజయవాడ నుంచి కాజీపేట అయితే వచ్చేస్తున్నాననమాట. ఇదిగో వరంగల్ స్టేషన్ వచ్చింది. నెక్స్ట్ అయితే కాజీపేటే అనమాట. హాయ్, హలో, నమస్తే. నేను మీ కాజీని. కాజీతో కాసేపు కబుర్లు అయితే చెప్పేసుకుందాం. ఇందులో నా ప్రయాణం ఎలా జరిగింది, నేను ఇంటికి వచ్చాక ఏం చేశాను అన్నదైతే చూపెడుతున్నాను. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే కాజీపేట స్టేషన్ కూడా వచ్చేసింది. కాజీపేట స్టేషన్లో మేమైతే దిగిపోయాం అనమాట. ఎర్లీగా వచ్చేసింది. ఒక 5 మినిట్స్ ముందే వచ్చిందనమాట. డ్రైవర్ చాలా బాగా తీసుకొచ్చాడు. అసలు ప్రయాణం అనేది అస్సలు ఇబ్బందిగా అయితే అనిపించలేదు. బాగా అయితే జర్నీ చేసుకున్నానని అయితే అనిపించింది అనమాట నాకు. ఇదైతే మా కాజీపేటలో డీజిల్ కాలనీ అనమాట. రైల్వే క్వార్టర్స్లోంచి అయితే మా వారు షార్ట్ కట్లో అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. ఒకసారి అయితే చూపెడతాను. మా కాజీపేటలో రైల్వే అంతా ఎక్కువ రైల్వేనే కదా, అందుకని అందులోంచి క్వార్టర్స్లోంచి అయితే తీసుకెళ్తున్నారు. నాకు ఈ రూట్ చాలా ఇష్టం, మెయిన్ రోడ్ కంటే కూడా. ఎందుకంటే ఆ క్వార్టర్స్ అలాంటివన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మంచి చెట్లతో పచ్చదనంతో చాలా బాగా ఉంటుందన్నమాట. నాకు ఈ రూట్ చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా సరే ఇందులోంచి తీసుకెళ్ళమంటాను. అయితే షార్ట్ కట్ ఒక్కోసారి తొందరగా వెళ్ళిపోవాలి అన్నప్పుడు మా వారు ఈ రూట్లోంచే తీసుకెళ్తారు. కడుపుకొండ బ్రిడ్జ్ మీ కింద నుంచి అయితే తీసుకెళ్ళిపోతారు. చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. 5 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. మెయిన్ రోడ్డు ఈ దాన్ని ఏమంటారు, మధ్యలో ఈ 2 ట్రాఫిక్ సిగ్నల్స్ ఇలాంటివన్నీ ఆపాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఇదనమాట రైల్వే క్వార్టర్స్. అయిపోయింది. ఇదంతా కూడా రైల్వేకి సంబంధించింది అనమాట. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏవో ఒకటి నడుస్తుంటాయి కదా, ఏవో ఒకటి కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉంటాయన్నమాట. దానికి సంబంధించింది ఇదంతా కూడాను. ఇందులోంచి అయితే షార్ట్ కట్లోంచి వెళ్ళిపోవచ్చు. మా అపార్ట్మెంట్స్ అయితే వచ్చేసాయి. ఇంటికి కూడా నేను వచ్చేసాను. 10 రోజుల తర్వాత రావడం కదా, బాగా అనిపించింది నాకు ఇంటికి వచ్చిన తర్వాత. మా ఇంటికైతే నేను వచ్చేసాను. ఊరు వెళ్ళడం ఒక ఎత్తు, ఊరు నుంచి వచ్చిన తర్వాత పని చేసుకోవడం అనేది ఒక ఎత్తు. ఆలోచిస్తూనే ఉంటాం, ఎలా చేసుకోవాలి ఏంటి అబ్బా అని. 10 రోజుల తర్వాత ఇంటికి వస్తున్నామే, పని ఎలా చేసుకోవాలి, ఎలా ఉందో ఏంటో అని. మగవాళ్ళు అయితే ఏదో వండుకుంటారు, ఏదో కానీ కాలక్షేపం చేసేస్తారు. పని అయితే మొత్తం చేయలేరు కదా. మనకి ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే ఆ బెంగ ఉంటూనే ఉంటుంది. అలానే నేను కూడా అలానే అడుగు పెట్టాను. లిఫ్ట్లోకి అయితే ఎక్కేసాము. నొక్కే ఉంది అది. చూసారా, మళ్ళీ మీ అంకులే కనపడుతున్నారు ఇందులో. నన్ను ఒక్కసారైనా తీయచ్చు కదా. అందులో చూసారా, అమ్మ ఇల్లు చూసి 10 రోజులైంది. ఇక్కడ దేవుడు, అమ్మయ్యా దేవుడా, ఇంటికి జాగ్రత్తగా చేరాను. చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్. మా బుర్రు పిట్టనైతే చూసేస్తున్నా రాగానే. అదిగో అక్కడ కూర్చొని ఉంది, పిల్లలు చూస్తుందన్నమాట. 10 రోజుల పైన అయింది. 10 రోజుల నుంచి కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు ఇక్కడ ఒక అలవాటు ఉంది. నేను ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఊరు వెళ్ళేటప్పుడు కానీ దేవుడికి చెప్పి వెళ్ళడం అనేది నాకు అలవాటు ఉంది. అలానే దేవుడికి నేను వెళ్ళేటప్పుడు ఊరెళ్ళొస్తాను అని చెప్పాను. అలానే వచ్చిన తర్వాత కూడా అలానే జాగ్రత్తగా వచ్చానని అయితే ధన్యవాదాలు చెప్పుకొని దండం అయితే పెట్టుకున్నాను. ఇక్కడ కూడా అదే చేశాను. కాఫీ తాగుతారా? ఇంటికి వచ్చేటప్పటికి కషాయం రెడీ. ఇదేం కషాయం, ఇది మిస్ అయిపోయాను. 10 రోజులైంది నేను దీన్ని మిస్ అయ్యి. ఇంకా అవ్వలేదు, చెయ్యాలి. కలుపు ఇద్దరం తాగేసాక నేను చేసుకుంటాను. డ్రైవర్ ఎలా పట్టుకొచ్చాడంటే రైలు, అమ్మో బచాయించాడు. బిఫోర్ టైం వచ్చాడు. చాలా రోజుల తర్వాత బిఫోర్ టైం, ఎప్పుడూ రాదు.
విష్ణు ట్రెక్కింగ్కి వెళ్ళింది, అది 5ంటికి వెళ్ళిపోవాలని ఇద్దరం వంతులు. సరే తేనేమైనా వేసే. అయితే ఇద్దరం కూడా కూర్చొని కాఫీ అయితే తాగేసామన్నమాట. మనశ్శాంతిగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం గురించి వాటి గురించి. అయితే ఫామ్స్ అన్నీ సబ్మిట్ చేయాలి కదా, దాని గురించి మా వారు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా ఫిల్ చేసేసి ఈరోజు ఏమైనా సరే సండే అయినా సరే వెళ్ళి సబ్మిట్ చేసేయాలి, వాటికి వివరాలన్నీ చేయాలి అని చెప్పి వాటి గురించి ఏ తిప్పలు పడ్డారో అవన్నీ ఫిలప్ చేయడం కోసం అయితే చెప్తున్నారు. అవన్నీ కూడా నేను వింటున్నాను అనమాట. తర్వాత అయితే ఇంకా వంటకైతే వెళ్ళిపోవాలి. ఇంకా వంటకైతే వచ్చేసాను. వంట ఏం చేయాలి అని అంటే, ఇదిగోండి సింపుల్గా చేసేద్దాము అని అనుకుని టమాటాలు, కూరలు అయితే ఏం లేవు, దొండకాయ టమాటాలే ఉన్నాయి. దొండకాయ అయితే నాకు చేసే ఉద్దేశం లేదు అప్పుడు తరిగి చేయాలి అంటే, అందుకని టమాటా పప్పుకైతే అన్నీ వేసేస్తున్నాను అనమాట. పక్కనైతే బియ్యం పెట్టేశాను. అలానే టమాటా పప్పు కోసం అయితే పప్పు కడిగి కుక్కర్లో పెట్టేసి, ఓ 2 పచ్చిమిరపకాయలు సన్నగా చీలికలు చేసి అయితే వేసేసి, ఓ 2 టమాటాలు అయితే వేసేసాను. అందులో చింతపండు కూడా అవసరం లేదు. నాకేమైంది అంటే, ఈ విజయవాడలో ట్రైన్ ఎక్కాలి అంటే ఆ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి అలానే ఆ లగేజ్ వేసుకొని ఒక్కదాన్ని ఆ ప్లాట్ఫామ్లో 10వ నెంబర్కి ఇచ్చాడు శాతవాహన. 1వ నెంబర్ నుంచి 10వ నెంబర్కి ఆ లగేజ్ వేసుకొని వచ్చి పట్టుకొని వచ్చేటప్పుడు ఈ వెనకాల ఈ వీపు దగ్గర పట్టేసిందనమాట. ట్రైన్లో అలానే అవస్థపడ్డాను కూర్చోవడానికి. ఇంటికి వచ్చేటప్పుడు కూడా అలానే అవస్థగానే ఉంది. నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది. కొంచెం అనీజీగా అయితే ఉందన్నమాట. అందుకని అయితే తొందరగా ఏదో సింపుల్గా వంట చేసుకొని తినేసి ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటే తగ్గుతుంది అన్న ఉద్దేశంతో చాలా సింపుల్గా అయితే వంట చేశాను. కూర చేసే ఓపిక కూడా లేదు. ఏదో ఒక పచ్చడి వేసుకొని అయితే తినేద్దాము అని అనుకుని టమాటా పప్పు దాంతో అయితే కానిచ్చేసాను అనమాట. సరే కొంతసేపు రిలాక్స్డ్గా కూర్చోవచ్చు, కుక్కర్ పెట్టేశాను, అన్నం కూడా అయిపోతుంది కదా, సరే టీవీ ముందుకైతే వచ్చి కూర్చునేసాను అనమాట. టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంటే చూస్తూ కూర్చున్నాను. ఇదండి నా వ్లాగు. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఉంటాను, మరో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.